ఏపీ ఆరోపించింది. టీడీపీకి ఐటీ సేవలిచ్చే కంపెనీపై కేసు నమోదైంది. కంపెనీలో తెలంగాణ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. టీడీపీ ఫిర్యాదుతో ఏపీ పోలీసులు కూడా హైదరాబాద్ వచ్చారు. తెలుగుదేశం పార్టీకి ఐటీ సేవలు అందిస్తున్న బ్లూ ఫ్రాగ్ ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీపై తెలంగాణ పోలీసుల కేసు, కార్యాలయంలో విచారణ, ఒకరిని అదుపులోకి తీసుకోవడంపై రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి దారితీసింది. ఈ పరిణామాలను తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వం తీవ్రంగా తీసుకున్నాయి. తమ పార్టీ కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు, సేవామిత్రులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు వైసీపీ తరపున కుట్రలు పన్నిందని, దీనిని అడ్డుకోవాలని ఏపీ పోలీసులకు టీడీపీ ఫిర్యాదు చేసింది. బ్లూ ఫ్రాగ్ కూడా దీనిపై ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. నిన్న సాయంత్రం మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉన్న బ్లూ ఫ్రాగ్ కంపెనీలో తెలంగాణ పోలీసులు తనిఖీలు మొదలుపెట్టారు. సంస్థ ముఖ్య ప్రతినిధి భాస్కర్తో పాటు కొందరు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. రాత్రి పొద్దుపోయాక ఏపీకి చెందిన సిఐడి, ఐటీ విభాగాలకు చెందిన సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. సర్వర్ల స్వాధీనానికి తెలంగాణ పోలీసులు ప్రయత్నిస్తుండగా అది సరికాదని ఏపీ పోలీసులు స్పష్టం చేసినట్లు తెలిసింది. నవ్యాంధ్రకు చెందిన ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సమాచారం చోరీకి గురైందని, అది హైదరాబాద్లోని బ్లూ ఫ్రాగ్ సంస్థ దగ్గర ఉందని వైసీపీ మద్దతుదారుడిగా భావిస్తున్న లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద ఉండాల్సిన డేటా ఈ కంపెనీ వద్ద ఉందని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. బ్లూ ఫ్రాగ్ సంస్థ తమకు ఐటీ సేవలు అందిస్తోందని, తమ పార్టీకి చెందిన సమాచారం సంగ్రహించేందుకే వైసీపీ ఇలాంటి కుట్రలు పన్నుతోందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ఒక ప్రకటనలో తెలిపారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం సభ్యత్వ నమోదు, సేవామిత్ర, డిజిటల్ సభ్యత్వ కార్డులు ఇలా అనేక కార్యక్రమాలు ఆన్లైన్లో రూపొందించారని ఆయన గుర్తు చేశారు. టీడీపీకి ఐటీ సహకారం అందిస్తున్న కంపెనీల నుంచి సమాచారాన్ని అపహరించేందుకు హైదరాబాద్ కేంద్రంగా కుట్ర జరిగిందని అన్నారు. పార్టీలో ఉన్న కార్యకర్తల డేటా, బూత్ కన్వీనర్లు, సేవామిత్రుల సమాచారం ఇవ్వాలని కంపెనీలోని ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చారన్నారు. ప్రజాదరణ లేని జగన్ను అధికారంలోకి తెచ్చేందుకు బీజేపీ, టీఆర్ఎస్ కుయుక్తులు పన్నుతున్నాయన్నారు. టీడీపీకి మద్దతుగా ఉన్న ఐటీ కంపెనీని 30 మంది తెలంగాణ పోలీసులు చుట్టుముట్టి తెల్లవారుజాము వరకు సోదాలు నిర్వహించారు. వారికి ఎలాంటి సమాచారం అందకపోవడంతో ఆయా కంపెనీల ఐటీ ఉద్యోగులను కిడ్నాప్ చేశారని, అందుబాటులో లేని ఉద్యోగుల కుటుంబ సభ్యులను తీసుకెళ్లి వేధింపులకు గురిచేశారని, ఆ కంపెనీలో పనిచేస్తున్న 4 ఐటీ ఉద్యోగులను అరెస్ట్ చేసి తీవ్రంగా వేధిస్తున్నారని కళా వెంకట్రావు తెలిపారు. కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలు చట్ట వ్యతిరేకంగా సోదాలు, కిడ్నాపులు, బెదిరింపులకు పాల్పడడం ఏమిటని మండిపడ్డారు. తెలంగాణ పోలీసులను ముందు పెట్టి తెర వెనుక ఉండి నడిపిస్తున్న 3 నేతల గుట్టు త్వరలోనే రట్టు చేస్తామన్నారు. విజయసాయిరెడ్డి ఫిర్యాదుపై తెలంగాణ పోలీసులు ఆగమేఘాలపై స్పందించి దాడులు చేశారని కళా విమర్శించారు. హైదరాబాద్లోని ఐటీ కంపెనీపై దాడిని మంత్రి లోకేష్ ట్విట్టర్లో ఖండించారు. పార్టీ సభ్యత్వాలు, సేవామిత్రుల సమాచారం దొంగలించే ప్రయత్నం చేశారని, టీడీపీకి ఐటీ సేవలు అందిస్తున్న ఐటీ కంపెనీపై దాడులు చేయించారని, ఐటీ ఉద్యోగులను కిడ్నాప్ చేసి బెదిరింపులకు దిగడం మోదీ సమేత కలువకుంట జగన్కు సిగ్గుగా అనిపించడం లేదా అని ప్రశ్నించారు. అటు గ్రామాల్లో గంపుగుత్తగా టీడీపీ ఓట్లను తొలగిస్తున్నారని లోకేష్ ఆరోపించారు. బీహార్ గ్యాంగ్ డైరెక్షన్లో దొంగ అబ్బాయి చీప్ పాలిటిక్స్ మొదలుపెట్టారు. అభివృద్ధి, సంక్షేమంలో పోటీ పడలేక జగన్, మోదీ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఓట్లను తొలగించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఏపీ పథకాల లబ్ధిదారుల డేటా లీక్ పై వివాదం ముదురుతోంది. మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్ సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గర ఆంధ్ర, తెలంగాణ పోలీసులు మోహరించడం ఉద్రిక్తతకు దారితీసింది. వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు తమ కార్యకర్తల డేటాను చోరీ చేసేందుకు కుట్ర సాగుతున్నాయంటూ టీడీపీ నేతలు ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ రెండు రాష్ట్రాల పోలీసులు కంపెనీ దగ్గరకొచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు అన్ని కూడా ఒక ప్రైవేట్ సంస్థ చేతిలో ఉన్నాయంటూ వైఎస్ఆర్సీపీ చేసినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు
తర్వాత సైబరాబాద్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. బ్లూ గ్రిడ్ అనేటువంటి సంస్థకు సంబంధించి మాదాపూర్లో ఉన్నటువంటి కార్యాలయంలో సోదాలు నిర్వహించడం జరిగింది. 5వ అంతస్తులో ఉన్నటువంటి కార్యాలయంలోంచి 2 ఉద్యోగులను కూడా వాళ్ళు తమ అదుపులోకి తీసుకుని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు అప్పగించారు. ముఖ్యంగా దీంట్లో వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు, తర్వాత ఓటర్ ఐడీలకు సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా ఒక ప్రైవేట్ సంస్థ చేతిలో ఉందని చెప్పేసి ఏదైతే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో తెలంగాణ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పోలీసులు కూడా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును తమకు అప్పగించాలని చెప్పేసి వాళ్ళు కూడా తెలంగాణ పోలీసులను కోరడం జరిగింది. సో తెలంగాణ పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇద్దరు కూడా దీనికి పాల్పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్కు సంబంధించి జరుగుతున్నటువంటి దాడుల సమయంలో గుంటూరు అర్బన్కు సంబంధించినటువంటి ప్రాంతంలో ఎస్పీ కూడా దీనికి సంబంధించి ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు అసలు ఏం జరుగుతుందనేటువంటి విషయాన్ని కూడా ఆరా తీశారు. ముఖ్యంగా ప్రముఖంగా ఈ ఏదైతే గ్రిడ్కి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయో దీంట్లో ప్రధానంగా లబ్ధిదారులకు సంబంధించినటువంటి అంశాలను ఏ విధంగా బహిర్గతం చేస్తారు, ఈ విషయం అంతా కూడా తమ ఆధీనంలోకి రావాలని చెప్పేసి ఈ కేసుకు సంబంధించి ఏదైతే ఫిర్యాదు హైదరాబాద్లో అందిందో దానికి సంబంధించినటువంటి కేసును తమకు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా కోరడం జరిగింది. సో మొత్తం మీద మనం చూసినట్లయితే ఒక 2 ఎంప్లాయీస్ని మాత్రం ఆల్రెడీ అదుపులోకి తీసుకున్నారు. భాస్కర్ అనేటువంటి ఒక వ్యక్తి ఇంకా కనిపించడం లేదని చెప్పేసి ఏపీ పోలీసులు చేసినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో అతను కూడా తమ అదుపులోనే ఉన్నారని చెప్పేసి తెలంగాణ పోలీసులు చెప్పారు. మొత్తం మీద ప్రభుత్వ లబ్ధికి సంబంధించినటువంటి అంశాలలో వైఎస్ఆర్సీపీ చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో మొత్తంగా కూడా ఒక రాజకీయ రంగు పులుముకుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితాలో తమ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది పేర్లను తొలగిస్తున్నారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ చెప్తున్నటువంటి నేపథ్యం, మరొక వైపు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా తెలంగాణలో ఉంది అని చెప్పేసి అసలు వాస్తవికంగా చూస్తే తెలంగాణలో దీనికి సంబంధించినటువంటి లిస్ట్ ఎందుకు ఉంటుంది ఏమిటి అనేటువంటిది పోలీసులు దర్యాప్తు చేయబోతున్నారు. ప్రధానంగా తెలంగాణ ఐటీ సెల్ అధికారులు కొంత సమాచారాన్ని కూడా సేకరించారు. ఇందులో ఉన్నటువంటి సిస్టమ్స్ కూడా వాళ్ళు లాక్ చేయడం జరిగింది. ఆ సిస్టమ్స్కి సంబంధించి వాటిని డీకోడ్ చేసిన తర్వాత దాంట్లో ఎటువంటి సమాచారం ఉంది, ఎవరి సమాచారం ఉంది, తర్వాత వాళ్ళు నిజమైన లబ్ధిదారులైనా కాకపోతే ఇంకా ఎవరు అనేటువంటిది పూర్తి స్థాయిలో తాము పరిశీలిస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీద చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంతా కూడా హైదరాబాద్ నడిబొడ్డు నుంచి కూడా నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ పూర్తి స్థాయిలో హైదరాబాద్ నుంచి అనేక ఫిర్యాదులు చేయడము, తెలంగాణ పోలీసులు ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడం అనేటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ కేసు మొత్తానికి సంబంధించి కూడా రేపు మళ్ళీ తెలంగాణ పోలీసులు కొంత సాక్ష్యాలను సేకరించేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైతే కొద్దిసేపటి క్రితం 2 ఎంప్లాయీస్ని తెలంగాణ పోలీసులు ఇక్కడ నుంచి అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళిద్దరిని కూడా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి పంపించారు. అందులో ఒకతను అంబర్పేట్ ప్రాంతానికి చెందినటువంటి వాడుగా మనకు తెలిసింది. సో రేపు మళ్ళీ ఈ కేసుకు సంబంధించి తెలంగాణ పోలీసులు చేసేటటువంటి ఈ ఉదయం తెలంగాణ పోలీసులు చేసేటటువంటి దర్యాప్తు ఏ విధంగా ఉంటుందంటే ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం మీద ఆ సిస్టమ్స్ అన్నింటినీ కూడా డీకోడ్ చేసిన తర్వాత అసలు వైఎస్ఆర్సీపీ చేసినటువంటి ఆరోపణల్లో నిజం ఉందా లేకపోతే ఇదంతా కూడా ఏదైనా ట్రాష్ అనేటువంటిది తేలాల్సినటువంటి అవసరం ఉంది. అయితే చాలా మట్టుకి చాలా సర్వర్స్లో అందరికీ సంబంధించినటువంటి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు యొక్క డాటా ఏదైతే ఉందో దాన్ని ఎవరు కూడా సేకరించకూడదు, అది పూర్తిగా ఇది వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతపరచకూడదు అని చెప్పినటువంటి నేపథ్యంలో ఓటర్ లిస్టుకు సంబంధించిన అంశం కూడా పైకి వస్తుంది. అయితే ఇవాళ మళ్ళీ పోలీసుల దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది అనేటువంటిది మనము ఎదురు చూడాల్సినటువంటి అవసరం. కెమెరామెన్ నరేష్తో సంపత్ కుమార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.